అమెరికా నుంచి గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను వెంటనే విడుదల చేయాలని ఉత్తర మరియానా దీవుల రాజధాని సైఫాన్లోని యుఎస్ ఫెడరల్ కోర్టు బుధవారం ఆదేశించింది. మిలిటరీ రహస్య పత్రాలను రిలీజ్ చేసిన కేసులో వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే అమెరికాతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా నిన్న మారియానా దీవుల్లో ఉన్న కోర్టుకు ఆయన హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం అసాంజేకు విముక్తి లభించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న న్యాయ పోరాటం ముగిసింది. ఇన్నాళ్ళు బ్రిటన్ జైల్లో ఉన్న అసాంజే నిన్ననే అమెరికా కోర్టుకు వెళ్లారు. అయితే అమెరికా కోర్టు అసాంజేకు తాజాగా ఎటువంటి శిక్షను విధించలేదు. దీంతో ఆయన తన స్వంత దేశం ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. 14 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత అసాంజే తన స్వంత ఇంటికి స్వేచ్ఛగా వెళుతున్నారని ఆయన తరపున వాదించిన లాయర్ జెన్ రాబిన్సన్ తెలిపారు. అసాంజే విముక్తి కావడం భావస్వేచ్ఛ కేసులో విజయం సాధించినట్లే అని ఆయన తరఫున లీగల్ టీం పేర్కొన్నది. మీడియా స్వేచ్ఛ, జాతీయ భద్రత లాంటి అంశాలపై అసాంజే కేసు కీలకంగా మారినట్లు రాబిన్సన్ వెల్లడించారు. అమెరికాలోని ఆస్ట్రేలియా రాయబారి, మాజీ ప్రధాని కెవిన్ రూడ్, బ్రిటన్లోని హై కమిషనర్ స్టీఫెన్ స్మిత్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అసాంజే ఇప్పుడు ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని ఇంటికి వెళ్లనున్నారు.